గురుగారు, ఉగాది రోజు దేవుడికి ఎలాంటి నైవేద్యాలు మనం సమర్పించాలంటారు? నివేదనకి మామూలుగా ఏదైనా సరే సాత్వికమైనటువంటిది అంటే అందులో ఈ మసాలాలు కారాలు దినుసులు వేసినవి కాకుండా గుళ్ళో నివేదనలు చూస్తుంటారు కదా, అలా మీకు సాత్వికమైన పదార్థాలు ఏమైనా సరే పెట్టచ్చు. దత్తదాంపత్యంలో మటుకు మామూలుగా మనం చపాతీలు అవి కూడా పెడుతుంటారు. కానీ సాత్విక ఆరాధనకి ఏ దైవ ఆరాధనకైనా సాత్వికమైనటువంటి పెట్టాలి, శాకాహారంగానే పెట్టాలి. గురుగారు, ఉగాది రోజు ఏ దేవాలయానికి వెళ్తే మంచిది? మన శాస్త్రం ఏం చెప్తుంది? ఏ ఆలయాలకు వెళ్ళాలని చెప్తుంది మన శాస్త్రం? అసలు మా యూట్యూబర్స్ కల్పించినవేనండి, ఇవన్నీ ఏమీ లేవు. ఉగాది రోజు మనకి మన ఊర్లో ఒక టెంపుల్ ఉంటుంది, మనకు ఒక గ్రామదేవత ఉంటుంది. గ్రామదేవత ఖచ్చితంగా మనం ఊళ్ళోంచి బయటికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆయనకు నమస్కారం పెట్టుకుని ఆవిడకి నమస్కారం పెట్టుకుని వెళ్తాము. అలాగే మనకు కులదేవత ఉంటుంది, మనకి ఇలవేలుపు ఉంటుంది. మన ఇలవేలుపు ఎవరో, మన కులదేవత ఎవరో, ఏదో అరుణాచలం వెళ్ళాలి లేదా ఇంకెక్కడికో వెళ్తే ఏమో వచ్చేస్తుంది మనం రాసుకుంటే వస్తుందని కాదు. మన కుటుంబానికి, మన ఆనవాయితీకి, మన వంశానికి ఏదైతే దేవుడు ఉన్నారో ఆ దేవుణ్ణి మనం నిత్యం అర్చన చేసుకోవాలి. ఏ పండగైనా, ఏ పబ్బమైనా, ఏ పెళ్ళైనా ఈ 16 మనం చేసేటువంటి అన్నప్రాసన, బారసాల, అక్షరాభ్యాసం, గృహప్రవేశం, చివరికి అంత్యక్ష దాకా కూడా మన ఇలవేల్పుకి, మన ఇష్టదైవానికే చేసుకోవాలి తప్పితే ఎక్కడికో వెళ్ళాలి ప్రత్యేకంగా ఏదో తెచ్చుకోవాలనేది అవాస్తవం.